జగ్గయ్యపేట మండలంలోని శర్మాబాద్ పేట, రామచంద్రునిపేట, గండ్రాయి, తక్కెళ్లపాడు వంటి గ్రామాల్లోకి అటవీ ప్రాంతాలు మట్టితో కాదు కాకిరాయితో ప్రసిద్ధి చెందుతున్నాయి. ఈ ఖనిజం ఇనుప తయారీతో ముడి పదార్థంగా వినియోగిస్తారు. గతంలో 2006-2009 మధ్యకాలంలో ప్రభుత్వ అనుమతులతో కాకిరాయి తవ్వకాలు చట్టబద్ధంగా సాగిన 2009 తర్వాత అనుమతులు నిలిపివేయడం, కర్మాగారాలు మూసివేయడం వంటి పరిణామాల కారణంగా అధికారికంగా రవాణా నిలిచిపోయింది. అయితే ఇటీవల ఈ అక్రమ రవాణా మళ్లీ ఊపందుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ. ఏదైతే ఇసుక, మట్టి, గ్రావెల్ దోపిడీకి కాదు ఏది అనర్హం అన్న చందంగా ఉన్నది జగ్గయ్యపేట మండలంలోని కొన్ని గ్రామాలు. ముఖ్యంగా ఏదైతే కాకిరాయ అంటే స్పాంజ్ ఐరన్ కి సంబంధించి అక్రమార్కులు విక్రమైతే కాసుల వర్షం కురిపిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క జగ్గయ్యపేట మండలానికి సంబంధించి తక్కెళ్లపాడు, రామచంద్రునిపేట ఇవి అటవీకి దగ్గరగా ఉన్న గ్రామాలు అవుతున్న నేపథ్యంలో అక్కడ ఈ యొక్క కాకిరాయి అంటే స్పాంజ్ ఐరన్ బాగా దొరుకుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న పంట పొలాలన్నింటినీ ధ్వంసం చేసి ఈ యొక్క కాకిరాయిని వెలికి తీసే విధంగా అక్కడ అక్రమార్కులు అయితే డబ్బులు చేసుకుంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా ఇటువంటి వర్షాకాలంలో ఏదైతే ఈ కాకిరాయి ముఖ్యంగా ఇనుపకి సంబంధించి కర్మాగారాలకి ఇవి సప్లై చేస్తూ ఉంటారు. అయితే 2009 వరకు గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ యొక్క కాకిరాయి అక్రమ రవాణా అనేది చాలా ఘోరంగా జరిగిన నేపథ్యంలో కూడా కొంత మేరకి కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి అడ్డుకట్ట వేయాల్సి ఉండగా కూడా అధికారులు చూసి చూడలేనట్టు వదిలేస్తున్నారు. ముఖ్యంగా మైనింగ్ శాఖకి సంబంధించిన అధికారులు అయితే దీన్ని చూసి చూడనట్టు వదిలేయడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క కాకిరాయి ఏదైతే జగ్గయ్యపేటకి సంబంధించిన మండలంలో ఉన్న ఈ రామచంద్రునిపేట అలాగే తక్కెళ్లపాడు ఇటువంటి గ్రామాల నుంచి ఈ యొక్క కాకిరాయిని పూర్తిగా అక్రమంగా ఇతర రాష్ట్రాలకి తరలించే విధంగానైతే అక్రమార్కులు చాలా వ్యాపారం చేస్తున్నారనే చెప్పాలి. దాదాపు ఒక టన్నుకి 12,000 నుంచి 18,000 వరకు ఈ యొక్క పలుకుతున్న నేపథ్యంలోని అక్రమార్కులందరికీ కూడా ఇది కాసుల వర్షమే కురిపిస్తున్నట్టుగానే చెప్పాలి. అయితే అటవీ శాఖ అధికారులు అలాగే మైనింగ్ శాఖ అధికారులు ఇటువంటి అక్రమ తరలింపు పైన కొంత మేరకు శ్రద్ధ చూపించినట్టయితే ఏదైతే ఆ ఖనిజానికి సంబంధించిన విలువంతా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా రాష్ట్రంలో ఉన్న ఇనుప కర్మాగారాలకు ఇది సప్లై చేసినట్టయితే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు మైనింగ్ శాఖ అధికారులు చూసి చూడనట్టు వదులుతుండడం వల్లనే ఈ యొక్క అక్రమార్కులు ఈ యొక్క కాకిరాయిని చాలా వరకు ఇతర రాష్ట్రాలకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాల సమయంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతుల దగ్గర నుంచి ఈ కాకిరాయి ఏ ఏరియాలో పడుతుందో వాటన్నిటినీ కూడా ఈ అక్రమార్కులు అందరూ లీజుకు తీసుకొని వాటిని ఇతర ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొంత వరకు ఈ మైనింగ్ శాఖ అధికారులందరూ కూడా ఉదాహరణగా ఉన్నారనేదే ప్రధానంగా అక్కడ రైతులు చేస్తున్న ఆరోపణ. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన ఈ ఖనిజం ముడి పదార్థాలని పక్క రాష్ట్రాలకి దాదాపు 12,000 నుంచి 18,000 వరకు ఒక టన్ను అమ్మే విధంగా చేస్తున్నారంటే అక్రమార్కులు దీనిపైన ఎంతవరకు వ్యాపారం చేస్తున్నారనే చూడాలి. ఎందుకంటే రాత్రింబవళ్ళు ప్రతి ఈ వర్షాకాలంలో ఈ కాకిరాయికి సంబంధించి వస్తున్న వాటన్నిటినీ కూడా చిన్న రాయి వేరేగా పెద్ద రాయి వేరేగా ఎక్కడికక్కడ గొట్టలుగా వేసి ఈ ట్రాక్టర్ల ద్వారా అర్ధరాత్రి సమయంలోని ఈ యొక్క రాష్ట్రాన్ని దాటించే ప్రయత్నం అయితే చేస్తున్న ఇటువంటి అక్రమార్కుల పైన కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు చేపట్టాలని అక్కడ స్థానిక రైతులు అయితే కోరుకుంటున్నారు. రైట్. థ్యాంక్ యూ నందకుమార్.